మనం చూడొచ్చు కార్యకర్తల్లో ఒక రకమైన ఉత్సాహం కనిపిస్తుంది, చాలా ఉత్సాహం కనిపిస్తుంది. ఒక పండగ వాతావరణం కడప నగరంలో మనకు కనిపిస్తుంది. మనం వేదిక ఎదురుగా ఉన్నాం, మనం వేదిక కూడా ఇప్పటికే సిద్ధమైపోయింది. కార్యకర్తలు ఉదయం నుంచి నిన్న మొన్న కూడా చాలా మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ బహిరంగ సభ కాబట్టి రాష్ట్రం నలుమూలల నుంచి, తెలంగాణ ప్రాంతం నుంచి, అదేవిధంగా దేశం నలుమూలల నుంచి కూడా కడపలో జరుగుతున్న మహానాడులో కర్నూలు జిల్లా మంత్రి టీజీ భరత్ గారు ఎంతో ఉత్సాహంగా 3 రోజుల నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్, 3 రోజులుగా ఎంతో ఉత్సాహంగా ఒక పండగ వాతావరణంలో ఇక్కడ మహానాడు జరుగుతుంది. ఎట్లా అనిపిస్తుంది? ఈ వాతావరణం అంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఫస్ట్ వానదేవుడు మాకు కరుణించినాడు. ఎందుకంటే వర్షం పడింటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది. స్టేట్ వైడ్ అందరూ మహానాడు అనేది మీ అందరికీ తెలుసు. ఇది ఒక పెద్ద పండగ. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ, ప్రతి ఒక్కళ్ళు మా పార్టీ అనుకునే వాళ్ళకి ఇది ఒక పెద్ద పండగ. అలాంటిది వానదేవుడు కరుణించి క్లైమేట్ కూడా చాలా బాగుండి, లేకపోతే ఈ ఎండాకాలంలో రావాలంటే కూడా చాలా కష్టాలు ఉండేది. బట్ వానదేవుడు కరుణించిన దానికి ఈరోజు సభ లాస్ట్ 2 days నుంచి కూడా చాలా బాగా జరిగింది. తీర్మానాలన్నీ పెట్టడము, అంటే ఏవైతే ఇంపార్టెంట్ స్టేట్ గ్రోత్కి ఏది చాలా ముఖ్యం ఆ తీర్మానాలు పెట్టడం కానీ, దాన్ని అందరూ ఆమోదించడం కానీ, ప్రతి ఒక్కళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడం. అంటే ఇక్కడ ఏదో మేము మాట్లాడినాం అనేది కాకుండా పబ్లిక్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే మెకానిజం ఈసారి తేవడం జరిగింది. సో ఇదంతా లోకేష్ గారు, చంద్రబాబు గారు టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవడంలో స్పెషలిస్టులు. మన పార్టీ దాన్ని ప్రజలకి తీసుకుపోయినారు. వాళ్ళు ఎట్లా ఫీడ్బ్యాక్ ఉంది, ఏ రకంగా ఒకవేళ కరెక్షన్. ఇప్పుడు తీర్మానాలు పెట్టినారు, తీర్మానాల్లో ఒకవేళ చాలా బ్యాడ్గా ఉందనుకోండి, ఆ తీర్మానం మార్చేదానికి అవకాశం. సో టెక్నాలజీ వీ హ్యావ్ అప్గ్రేడెడ్ సో వెల్ అండి. ఈరోజు కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. చాలామంది ఊర్లలో మామూలుగా వెహికల్స్ పెడితే అంతకుముందు రావాలంటే ఆలోచన కొద్దిగా చేసేవాళ్ళు, ఊరికే పెడితే చాలు. ఈరోజు ప్రజలందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు కూడా సార్ నాకు తెలిసి మేజర్ ఇంకా బెటర్గా నెక్స్ట్ టిల్ 2047 వరకు ఆల్రెడీ విజన్ తయారు చేశారు సార్కి. ఇంకా ఏమన్నా ఆలోచనలు ఉంటే తీసుకుపోయే దాంట్లో ఉంటారు ప్రజల్లోకి. సో బెస్ట్ అండి. నాకు తెలిసి మహానాడు ఈజ్ అ బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. తెలుగుదేశం పార్టీకి కానీ, క్యాడర్కి కానీ, కుటుంబ సభ్యులకు కానీ, లీడర్స్ కానీ, సీనియర్ నాయకులకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. అందరు కలిసిమెలిసి, నిన్న కూడా సార్తో కలిసినప్పుడు డిన్నర్లో మీట్ జరిగినప్పుడు కూడా ఈసారి నేను చాలా చేంజ్ చూశాను భరత్. అందరు కలిసిమెలిసి, అంటే ఇది మనది అనుకొని ఒక టీం వర్క్గా పనిచేసినారని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం. సో ఆనందమైందండి. అందరూ కూడా ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ ఈవెంట్, సక్సెస్ఫుల్ ఈవెంట్ అండి. 2 రోజుల నుంచి చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. ఈరోజు బహిరంగ సభలో ఆయన స్పీచ్ ఎట్లా ఉండబోతుందని భావిస్తున్నారు? ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బహిరంగ సభలో ఆల్రెడీ 2 days నుంచి ఏమైతే చెప్పారో ఇంకా గట్టిగా ప్రజలకి నమ్మకం వచ్చేలాగా ఆర్ బదలుగొట్టి ఇది సబ్జెక్ట్స్ ఇవి చెయ్యాలా, మనం చేస్తేనే రేపు ఫ్యూచర్ ఉంటుంది, మన జిఎస్డిపి గ్రోత్ ఇది మెయింటైన్ కావాలా అనేదే కాకుండా మిగతావి 2047 నెక్స్ట్ 5 yearsకి మనకి ఏదైతే విజన్ ఉందో అవి సాధించే విషయంలో చాలా గట్టిగా పాయింట్స్ ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ మన ఫ్యాక్టర్ ఏదైతే డెవలప్ అయ్యేదానికి స్టేట్కి గ్రోత్ ఫ్యాక్టర్ మెయింటైన్ అయ్యే ఆ పాయింట్స్లో స్ట్రెస్ చేసి నేను చెప్తారని అనుకుంటున్నాను. ప్రధానంగా చంద్రబాబు గారి తర్వాత లోకేష్ బాబు గారి స్పీచ్ కూడా ఎలా ఉంటుంది అన్న ఆసక్తి కూడా ఉంటుంది. ఆయన స్పీచ్ ఎట్లా ఉండబోతుంది? లోకేష్ గారు అసలు ఈ మధ్య అదరగొట్టేస్తున్నారు, నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయారు. నేను మొన్న 2-3 సార్లు లోకేష్ గారు కూడా కలిసినప్పుడు లోకేష్ గారు హౌ యూ హ్యావ్ సో మచ్ చేంజ్డ్, ఎవాల్వ్డ్ అని చెప్తుంటే ఓవర్ ఎ టైమ్ థింగ్స్ విల్ చేంజ్ భరత్, ఇట్స్ ఎ లెర్నింగ్ అన్నారు. సో గ్యారంటీ ఈరోజు చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ ఒక గట్టి నమ్మకం, ప్రజల్లో నమ్మకం ఇచ్చే పాయింట్స్ చెప్తారనేది ఆశిస్తున్నాను. సార్, ఫైనల్గా కడపలో మహానాడు పెట్టడం అనేది ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. ఈ 3 రోజులు గ్రాండ్ సక్సెస్ అయినందుకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఎప్పుడు పెట్టండి
కడప అంటే అసలు మంది కాదు, తెలుగుదేశం పార్టీది కాదనుకునే వాళ్ళు కడపలో పెట్టి ఇంత గ్రాండ్ సక్సెస్ అయ్యి లక్షలాది మంది రావడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. అది ఎప్పుడు ఏమనుకుంటారంటే కడపలో పెట్టాలంటే ఆలోచన ఉండేది, అట్లాంటిది కడపలో అంత బిగ్ టైం అంటే ఇంతమంది ప్రజలు రావడం అనేది అది గ్రాండ్ సక్సెస్ కావడం ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండ్ ఇట్స్ ఎ హ్యాపీనెస్. థ్యాంక్ యూ సార్. ఇది మంత్రి టీజీ భరత్ గారు చెప్తుంది. కెమెరామెన్ శేషుతో షా మీటివ్ న్యూస్ కడప.